వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న అమెరికా తాజాగా వీసా ఆశావహుల నెత్తిన మరో బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోంది. బిజినెస్ టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసుకునేవారు షూరిటీ కింద $15,000 వరకు బాండ్ చెల్లించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఫెడరల్ రిజిస్ట్రీలో నోటీసులు పబ్లిష్ చేయనుంది. 12 నెలల పైలట్ ప్రోగ్రాం కింద ఈ కొత్త నిబంధన తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. B1, B2 వీసాలపై ఈ నిబంధనను తీసుకురానున్నారు. ఫెడరల్ రిజిస్ట్రీలో అధికారి నోటీస్ పెట్టిన 15 రోజుల్లోపు ఈ పైలట్ ప్రోగ్రాం అమల్లో ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే బిజినెస్ పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా ప్రవేశం పొందాలంటే కనీసం 5,000, 10,000 లేదా 15,000 షూరిటీ బాండ్స్ను సమర్పించాలి. వీసా కోసం దరఖాస్తు చేసుకునే టైంలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సదరు వీసాదారులు నిబంధనలకు అనుగుణంగా గడువు పూర్తయిన తర్వాత దేశం వీడితే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించినా వీసా గడువు ముగిశాక కూడా అగ్రరాజ్యంలోనే ఉన్నా ఎలాంటి రీఫండ్ దక్కదు. అయితే ఈ బాండ్ నిబంధన అన్ని దేశాల ప్రజలకు ఉండదట. షూరిటీ వర్తించే దేశాల జాబితాను అమెరికా విదేశాంగ శాఖ త్వరలో ప్రకటించబోతోంది. 90 రోజుల బిజినెస్ పర్యాటక ప్రయాణాల కోసం తీసుకొచ్చిన వీసా ప్రోగ్రాంలో ఉన్న దేశాలకు ఈ బాండ్ వర్తించబోతుంది అని చెప్పేసి సంబంధిత అధికారులు అంటున్నారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం 42 దేశాలున్నాయి. అందులో మెజారిటీ ఐరోపా దేశాలున్నాయి. ఆసియా, మధ్యప్రాచ్యం నుంచి కొన్ని దేశాలున్నాయి. అంతేకాదు ఈ వీసా దరఖాస్తుదారు ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కూడా ఒక్కోసారి బాండ్స్ నుంచి మినహాయింపు కల్పించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక వీసా గడువు తీరినా కొంతమంది దేశం విడిచి వెళ్లడం లేదు. వారి వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెబుతోంది. అయితే గతంలో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఆ టైంలో ఈ తరహా పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. 2020 నవంబర్లో వీసాలకు బాండ్ల నిబంధన ప్రకటించారు. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలు కాలేదు.